అప్పటి పరిస్థితులు వేరే, ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే. ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ, ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చెయ్యలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి, నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు కానీ వస్తే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అశక్తత, నేను చెయ్యలేను, నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను. ఎవ్వరి మీద కోపం లేదు, ఎటువంటి ప్రెషరు లేదు, ఎటువంటి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెంబర్ 2 అనేది కానీ భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. రెండవది, మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మోసాను. జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరు నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. ఆ తర్వాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించాను. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో, ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి, ఈ యొక్క కోటరీ ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. చాలా అవమానాలు పాలయ్యా. ఈ కోటరీ, మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరీ యొక్క వేధింపులు తాళలేక, నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వీడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరు ఈ రోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే చాలా న్యూస్ ఛానల్స్లో మా వాళ్లే కొన్ని రాయిస్తూ ఉన్నారు, మీరు కొన్ని రాస్తా ఉన్నారు. దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటా ఉన్నారు. నేను అధికారం వచ్చిన 6 నెలల్లో నా యొక్క 2వ స్థానం 2000 స్థానానికి పడిపోయింది. కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ 2 స్థానంలో ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మర్చిపోండి, తిరిగి రాయవద్దు అని మీకు అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను.